ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అభయ ప్రదానం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి శుక్రవార అభిషేకం. తిరుమలలో ప్రధాన మినీ కళ్యాణ కట్టల్లో టీటీడీ చైర్మన్ తనిఖీలో సౌకర్యాలపై భక్తులను ఆరా తీసిన బిఆర్ నాయుడు. కళ్యాణ కట్టలలో సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. ఊంజల సేవలో శ్రీ గోదాదేవి అమ్మవారి మనోహర దర్శనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అమ్మవారి తిరుచి సేవ. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని ఉత్సవ వైభవం. తిరుపతి గోమందిరంలో గోపాలునికి దివ్య నీరాజనం. చైత్రమాసం శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి సుగంధ సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవార అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి. తిరుమల శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట నందకం మినీ కళ్యాణకట్టల్లో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ భక్తుల తలనీలాల సమర్పణను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలువురు భక్తులతో మాట్లాడారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని చైర్మన్ వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఒక ప్రాంతంలోని కళ్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీ తక్కువగా ఉండే కళ్యాణకట్టకు భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. కళ్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సేవాభావంతో విధులు నిర్వహించాలని ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం అర్చకులు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి ఆశీర్వచనం పలికారు. ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 11వ తేదీ ఆగమోక్తంగా నవనవోన్మేషంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట ఆలయ అర్చకులు తిరుమలకు విచ్చేసి చైర్మన్ బిఆర్ నాయుడుకు వేదాశీర్వచనం పలికి ముత్యాల తలంబ్రాలు, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువైన శ్రీ గోపయ్య తిరుపతమ్మ ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. చైత్రమాసం శుక్రవారం శుభవేళ అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్నానపీఠం ఏర్పాటు చేసి శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లిని వెంచేపు చేశారు. పాలు, పంచదార, తేనె, పెరుగు, పసుపు, కుంకుమ, చందనం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవర్లకు తులసిమాలలను అలంకరించి పవిత్ర కృష్ణా మున్నేటి నదుల నుండి సేకరించిన జలాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో విశేష అలంకరణలు అనుగ్రహిస్తున్న గోపయ్య తిరుపతమ్మ తల్లికి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి ఆలయంలో ఏకాంత సేవ విశేషంగా జరిగింది. ఆలయంలో 10 రోజుల పాటు నయన మనోహరంగా సాగిన శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వేడుకగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలు ముగిసిన అనంతరం శ్రీ సీతారాములకు ఏకాంత సేవను శోభాయమానంగా నిర్వహించారు. గర్భాలయాన్ని వర్ణమయ పుష్ప తోరణాలతో చక్కగా అలంకరించారు. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలతో స్వామివారికి దర్బారు అలంకరణ చేశారు. ఆపై ద్వాదశారాధన జరిపి ఫలాలు, మధుర పదార్థాలను సమర్పణ చేసి సంప్రదాయ శోభితంగా ఏకాంత సేవను నిర్వహించారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే నెల్లూరు మూలపేటలో వెంచేసిన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా అలసి సొలసిన స్వామివారికి ఉపశమనంగా, అలాగే తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం శ్రీ వేణుగోపాల స్వామివారికి పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని రుక్మిణి సత్యభామ సమేతంగా సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా శ్రీ వేణుగోపాల స్వామి వారికి అర్చకులు వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. అన్
శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం చైతన్యపురిలో కొలువైన శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవార్ల దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అర్చకులు తొలుత శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శక్తి స్వరూపిణి శ్రీ మహాశక్తి అమ్మవారికి, అలాగే మహాదుర్గ మహాసరస్వతి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్పమాలలతో విశేష అలంకరణలు చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు ముగ్గురమ్మలను సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. స్వామివారికి నిర్వహించిన శుక్రవారాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. అర్చకులు గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తర్వాత నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నల్లతుమ్మనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామాలయ వార్షిక ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు. అశ్వవాహన సేవలో ఆది దంపతుల దివ్య వైభవ కటాక్షం భక్తులను తరింపచేసింది. చిత్తూరులోని నేవా నది ఒడ్డున వేంచేసిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ నెల పంగుడి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులం చేశారు. అందమైన విద్యుత్ దీప కాంతుల నడుమ వేగానికి ప్రతీకైన అశ్వవాహనంపై వేంచేసిన ఆది దంపతులకు అర్చకులు ప్రత్యేకంగా హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు, కళా బృందాల సంప్రదాయ కళా ప్రదర్శనల నడుమ చిత్తూరు వీధుల్లో శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరుల అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ గ్రామంలో నెలవైన శ్రీ రఘునాయక స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఎంతో పురాతన వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీ రఘునాయక స్వామివారు ఈ ప్రాంతవాసుల ఎలవేల్పుగా కొంగు బంగారు దేవుడిగా కొలువుదేరి పూజలు అందుకుంటున్నారు. ఇంతటి విశేషమైన రామాలయంలో ఏటా చైత్రమాసంలో నవమి మొదలు 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు స్వామివారి దివ్య రథోత్సవంతో మంగళకరంగా ముగిశాయి. వేలాదిగా విచ్చేసిన భక్తజన సందోహం నడుమ, మిన్నంటే రామనామ స్మరణల నడుమ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా రథమండపానికి వేంచేపు చేశారు. ఉత్సవమూర్తులను రథంపై ఆసీనులను చేసిన అనంతరం శాస్త్రోక్తంగా రథాంగ పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ రఘునాయక స్వామివారి రథోత్సవం చదలవాడ గ్రామ వీధుల్లో భక్త శోభితంగా సాగింది. జయ
శ్రీకాకుళంలోని పురాతన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి ఆలయంలో రామకళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాల అనంతరం ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ముచ్చటైన మూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఆశ్రిత భక్తవత్సలని కరుణాంతరంగిని చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సంబరాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ముత్యాలమ్మ జాతరలో భాగంగా చివరి రోజు అమ్మవారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో వర్ణశోభితంగా మంగళప్రదాయినిగా దివ్యాలంకరణలో కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆలయం వెలుపల సింహవాహనంపై వేంచేపు చేశారు. భక్తులు అమ్మవారి నామస్మరణలు చేస్తూ సింహవాహనంపై ఆదిశక్తి రూపంలో దివ్యంగా కటాక్షించిన ముత్యాలమ్మను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. అశ్వవాహన సేవలో రామచంద్రుని వైభవ దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తిని కల్కి అవతారంలో సర్వాలంకార శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ అనంతపురం పురవీధుల్లో కోదండరాముని అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. విశాఖపట్నం గవర జగ్గయ్యపాలెంలోని శ్రీ దుర్గమాంబ ఆలయంలో చైత్రమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు శ్రీ దుర్గమాంబకు విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సంకల్పపూర్వకంగా ఈ హోమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ దుర్గమాంబ తల్లికి మంగళాభిషేకాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే.
కడపలోని అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా సకల దేవత స్వరూపమైన గోమాతకు విశేషంగా పూజలు నిర్వహించారు. భక్తులు ముందుగా గోమాతకు పసుపు కుంకుమలతో అలంకరణలు చేసి పుష్పమాలను ధరింపజేశారు. ఆపై నూతన వస్త్రాన్ని సమర్పించి గోమాతకు అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి గోమాతకు నైవేద్యాలను అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.